నమస్తే సార్. అసలు మొట్టమొదటి మిమ్మల్ని నేను అడగాల్సింది సార్ ఏమిటి హుసేన్ షా కిరణ్? నేను ఇందాక చెప్పినట్టుగా హిందూ ముస్లిం బాయ్ బాయ్ లాగా ఉంది ఆ పేరు. సార్ హౌ ఇట్ కేమ్ అసలు హుసేన్ షా కిరణ్? ఓకే. నాన్నగారు రాజమండ్రి సార్, రాజమండ్రిలో పుట్టారు, రామచంద్రపురం బేసిక్లీ. నేను ఎప్పుడు అక్కడ లేను. సో నాన్నగారు వాళ్ళ మదర్ ఆర్ పేరెంట్స్ ఆర్ ముందు జనరేషన్ నుంచి ఒక సూఫీ సెయింట్ని ఫాలో అవుతున్నారన్నమాట. ఒక సూఫీ పీఠాధిపతి జనరేషన్ ఫాలో అవుతారు. ఆయన పేరు హుసేన్ షా. ఓకే. సో నేను పుట్టక ఒక 2-3 months ముందు ఆయన చనిపోయారు. సో ఆయన పుట్టిన తర్వాత రెస్పెక్ట్ హిమ్ లాగా, సో ఆయన పిఠాపురంలో ఉండేవారు. ఇప్పటికీ ఆశ్రమం పిఠాపురంలోనే ఉంది. ఓకే. విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని చెప్పి పిఠాపురంలోనే ఉంది. ఇన్ఫాక్ట్ పిఠాపురం రైల్వే స్టేషన్కి వెళ్తా ఉంటే స్టేషన్ కన్నా ముందు రైట్ సైడ్లో కనిపిస్తుంది. సో అది పాత ఆశ్రమం, మెయిన్ రోడ్ మీద కొత్తది పెట్టారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ ఇట్స్ అ వెరీ పీస్ఫుల్ ప్లేస్. సో ఆయన చనిపోయిన తర్వాత 3 months ఐ వాజ్ బోర్న్. ఆయన మీద రెస్పెక్ట్తో ఐ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ హిమ్ అనమాట. సో ఆయన పేరు హుసేన్ షా, ఆ గురువు గారి పేరు హుసేన్ షా. సో లాస్ట్లో స్టార్టింగ్లో శ్రీ అని చెప్పి ఆయన రెస్పెక్ట్, లాస్ట్లో ఒక హిందూ ఇది అని చెప్పి హిందూస్ కూడా, మేము హిందూస్ కాబట్టి హిందూ అని చెప్పి కిరణ్ అని చెప్పి పేరు పెట్టారు. శ్రీ హుసేన్ షా కిరణ్. ముందు శ్రీ ఉందా? శ్రీ ఉంది సార్. సత్యవోలు శ్రీ హుసేన్ షా కిరణ్. సత్యవోలు శ్రీ హుసేన్ శ్రీ. బాగుంది. అదే కమల్ హాసన్ తర్వాత మళ్ళీ మీరే. రెహమాన్ గారు కూడా ఉంటున్నారు. రెహమాన్ కంప్లీట్లీ కన్వర్టెడ్ రెహమాన్. బట్ కమల్ హాసన్ గారు వాళ్ళు కూడా ఎవరో ఒక ముస్లిం బాబా దగ్గరికి వెళ్ళి కన్వర్ట్ అయినట్టు. ఆయన పేరు దిలీప్ ఉండదా? నేను ఉంటుంది అనుకున్నా. లేదు, దిలీప్ అన్నది ఎక్కడ లేదు కదా. ఓకే ఓకే. అంత రెహమాన్ ప్రపంచం కదా, రెహమాన్ మయం. అంతే అంతే. మాకు ఐ నో హిమ్ పర్సనల్లీ వెరీ వెల్. దిలీప్ గా ఇన్ఫాక్ట్ వెన్ దే వర్ వర్కింగ్ మణిశర్మ, దిలీప్, రాజు కోటిదేర్ అసిస్టెంట్స్గా ఉన్నప్పటి నుంచి ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ టోటల్ అట్మాస్ఫియర్. మనకు కూడా వచ్చినప్పుడు బాగా పలకరించి రెహమాను తనే గుర్తుపెట్టి, ఈవెన్ ఆఫ్టర్ 3 decades, 3 and more decades, పెద్ద డైరెక్టర్ అయిపోయిన తర్వాత. సో ఆ తర్వాత మళ్ళీ ఈ కల్చర్లో కనిపించింది మీరే ఇండస్ట్రీలో. వెరీ నైస్, వెరీ నైస్ అండి. బిలీఫ్ దేనికైనా ఫెయిత్ అంటే లైఫ్ అండి. మీరు అసలు ఈ డైరెక్షను అనే లేదా సినిమా పరిశ్రమ అనే దానిలోకి మీ తాలూకు ఎంట్రీ ఎలా జరిగింది కిరణ్ గారు? సార్ చిన్నప్పటి నుంచి కథలు చెప్పడం, కథలు రాయటం అంటే ఇష్టం సార్. చిన్నప్పుడు అంటే నాకు ఐమ్ టాకింగ్ అబౌట్ 5th class 6th class నుంచి కథలు రాసేవాడిని. చిన్న కథలు రాసేవాడిని. అలా కథలు రాసుకుంటూ, అంటే ఏంటో తెలియదు, అంటే దీన్ని ఎలాగ ఇది ఒక కెరీర్ అవుతుంది లేకపోతే ఇది ఒక జాబ్ అవుతుంది, ఆ స్పేస్లోకి వెళ్తాను తెలియదు. బట్ రైటింగ్ స్టోరీస్ వాజ్ ఇంట్రెస్టింగ్. ఆ తర్వాత కథలు చెప్పడం మొదలెట్టాను. కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత కథలు చెప్పడం మొదలెట్టాను. ఆవిడ వినేవాడు కాదు. ఫ్రెండ్స్ దొరుకుతారు పాపం, వినేవారు కదా, ఈ కథ చెప్తాడు రా బాబు అని చెప్పి. సో ఆ చిన్నప్పుడు స్పీడ్ అనే సినిమా ఫేమస్, తర్వాత టైటానిక్ సినిమా ఫేమస్. సో ఒరే నేను మొన్న టీవీలో ఒక సినిమా చూశాను, కియానూ రీవ్స్ ఇంకా లియోనార్డో డికాప్రియో కలిసి సినిమా చేశారు అని చెప్పి నాకు అది చెప్పేసేవాడిని. 10th ఇంటర్మీడియట్లో అందులో సగం మంది వినేవారు కూడా, అరే ఈ సినిమా నేను చూశాను రా అనేసేవారు. సో అలాగా ఇఫ్ ద హోల్ టెలింగ్ స్టోరీ వాజ్ దిస్ థింగ్ అనమాట. మీ సెకండ్ నేచర్. యా, అబ్సల్యూట్లీ. సో అలాగా, సో సమ్వేర్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం కథలు చెప్పాలి అంటే ద బెస్ట్ మీడియం ఇస్ త్రూ సినిమా అని చెప్పి అర్థమైంది. అప్పటి నుంచి అది నాన్నగారికి చెప్పాను. ఆల్మోస్ట్ నాన్నగారికి ఇంటర్మీడియట్లో ఉండగానే చెప్పాను, ఐ వాంట్ టు బికమ్ అ ఫిల్మ్ మేకర్ అని చెప్పి. అయితే ఫిల్మ్ మేకర్కి డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను. అది కూడా డైరెక్టర్ ఎందుకు సార్, బేసిక్ అండర్స్టాండింగ్ మన సినిమా చూస్తాను సార్. సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి ఆర్టిస్ట్ అవ్వాలనే ఉంటుంది. అంతే, ఆర్టిస్ట్ ఎందుకంటే ఆ ఫార్మాట్లో ఉండదు. ఇంకా దాని వెనకాల డైరెక్టర్ ఉంటాడు, దాని వెనకాల టెక్నీషియన్స్ ఉంటారు, ఇవన్నీ తెలియదు. అవును, దిస్ ఇస్ వేర్ ఐ బిలాంగ్ అని ఒక బిలాంగింగ్ తెలుస్తుంది, కానీ ఏంటో తెలియదు. కానీ నాకేమైందంటే యూస్ టు స్టే ఇన్ హాస్టల్ అనమాట. హాస్టల్లో రాజేష్, జయంత్, రాజీవ్ అండ్ మీ 4 రూమ్మేట్స్. రాజీవ్ ఇస్ ఫ్రమ్ పంజాబ్, భలే ఉంటాడు, హిస్ వెరీ హ్యాండ్సమ్ బాయ్ అండ్ ఆల్ దట్ స్టఫ్. సినిమా హీరో అవుతా అనేవాడు. సో నా ఈక్వేషన్ హీరో వెళ్ళిపోయింది.
సినిమా వెళ్ళిపోయి యాక్టర్ వెళ్ళిపోయింది. సో నేను డైరెక్టర్ అవుతాను, హీరో అయితే నేను డైరెక్టర్ అవుతా. సో దట్ ఈస్ వెల్ డైరెక్టర్ కేమ్ ఇన్ టు ఈక్వేషన్ అనమాట. అప్పటి నుంచి దట్ బికేమ్ అ సీడ్ ఇన్ మై దిస్ థింగ్. ఇంటర్ కాలేజ్ ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు కూడా అందరూ ఎంఎస్ అని చెప్పి ప్లాన్ చేసేవారు. ఎవ్రీబడి యూస్ టు ప్లాన్ ఫర్ ఎంఎస్ ఆర్ ఎంటెక్ కానీ హైయర్ స్టడీస్ ప్లాన్ చేస్తే అందరూ నువ్వు ఎక్స్చేంజ్ చేస్తావంటే నేను సినిమా డైరెక్టర్ అవుతాను. సో దట్ వాజ్ క్లియర్ ఫర్ మీ. ఐ టోల్డ్ మై ఫాదర్ ఐ వాంట్ గెట్ టు మూవీస్, ఐ వాంట్ టు బికమ్ అ స్టోరీ టెలర్. ఇది క్లియర్గా ఉండేది. బట్ దెన్ ఆ తర్వాత ఐ వెంట్ టు లాట్ ఆఫ్ ప్లేసెస్ అండ్ నేను అంత టెక్ సావీ కాదు సార్. ఐమ్ నాట్ వెరీ టెక్ సావీ దట్ గో ఆన్ టు గూగుల్ అండ్ సీ where the institutes are and all, nor I am very people friendly also, that connections form చేసుకుని ఇంటరాక్షన్స్ చేసుకుని ఇండస్ట్రీలో ఉండాలి తెలిసేది కాదు. అదేలేండి, కొంతమంది కలివిడిగా అందరితో కలిసిపోతారు, అంత ఈజీ కాదనమాట. సో వన్స్ ఐఎమ్ వెరీ గుడ్. వన్లో కాన్వర్సేషన్ చాలా డీప్ వెళ్ళిపోతుంది. బట్ ఇన్ అ గ్రూప్ ఐఎమ్ మోస్ట్లీ సైలెంట్. సో ఇంటరాక్షన్స్ వాజ్ డిఫికల్ట్ అనమాట. అండ్ ఐఎమ్ ఫ్రమ్ సికింద్రాబాద్. సికింద్రాబాద్ వాళ్ళకి హైదరాబాద్ ఇస్ డిఫరెంట్ ప్లేస్, బంజారా హిల్స్ ఇస్ అ డిఫరెంట్ ప్లేస్ ఆల్ టుగెదర్. మాకు సైనిక్పురికి వెళ్ళేటప్పటికి ఏంటంటే మాకు ప్రపంచం దూరంగా అటుపక్క ఏమో మొత్తం ఎంటీ బ్యారన్ ల్యాండ్స్, అటు ఈసీఎల్ అండి, ఈసీఎల్తో లాస్ట్, చెర్లపల్లితో లాస్ట్, తర్వాత అంతా ఇంకేం లేదు. మళ్ళీ ఎక్కడికో వెళ్తే కీసరగుట్ట తప్పితే అటైపు ఏం లేదు. ఇటైపు వెళ్ళడానికి మాకు కంటోన్మెంట్ ఉంది మధ్యలో. సో మాది చిన్న ఐలాండ్ లాగా అయిపోయేది అనమాట. సో మాకు బంజారా హిల్స్ అవన్నీ ఒరే బంజారా హిల్స్లో హీరోస్ ఉంటారంట, డైరెక్టర్లు ఉంటారంట అంటే ఇన్న ఇమాజినేషన్ ఏంటంటే బంజారా హిల్స్ వెళ్ళామంటే ఈ రోడ్డు ఇక్కడ పక్కన షూటింగ్ జరిగిపోతూ ఉంటుంది, అక్కడ షూటింగ్ జరిగిపోతూ ఉంటుంది, వెళ్ళి అడిగేయాలి, వాళ్ళు ఛాన్స్ ఇచ్చేస్తారు. దట్ వాజ్ అ మైండ్ సెట్. అదే. సో యూస్ టు కమ్ వన్స్ ఇన్ వైల్, ఏమీ కనిపించేవి కాదు, పెద్ద పెద్ద ఇళ్ళు, అండ్ ఎక్కడుంటారు ఎవరిని అడగాలి తెలియదు. సో యూస్ టు రోమ్ అరౌండ్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. ఎక్కడా ఛాన్స్ దొరకలేదు. దెన్ లైక్ సెడ్ సెకండ్ నేచర్ అన్నారు కదా, దిస్ సెకండ్ లవ్ ఐ హ్యావ్. My second love is gaming అనమాట. I love games and all this stuff, PlayStations and Xboxes and all this stuff. So EA Games అని చెప్పి చాలా పెద్ద ఇంటర్నేషనల్ ఫర్మ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.